ఈ సంవత్సరం 80th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ని చేసుకుంటున్నాం. 79 years ఆఫ్ ఇండిపెండెన్స్ని కంప్లీట్ చేసుకొని 80th ఇండిపెండెన్స్ డే చేసుకుంటున్నాం. మనందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా తిరంగా యాత్ర అభియాన్ని ఆగస్టు 10th నుంచి 15th వరకు దేశవ్యాప్తంగా ఒక పండుగలాగా జరుపుకుంటున్నాము. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం అనేది అదొక కార్యక్రమంగా కాకుండా ఒక ఉద్యమంగా మనం అందరం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి గుండెల్లో దేశభక్తి నిండాలి, ప్రతి ఇంట జాతీయ జెండా ఎగరాలి అని మోదీ గారి ఆశయం. కేవలం జెండా ఆగస్టు 15th మరియు జనవరి 26th కాకుండా మన లైఫ్ స్టైల్లో ఒక భాగం కావాలని, మన సమైక్యతకు చిహ్నం కావాలని వారిని పిలుపునిచ్చారు. ఈ సంవత్సరం 2026లో హర్ ఘర్ తిరంగా ఘర్ ఘర్ తిరంగా హర్ మన్ తిరంగా అనే ఒక నినాదంతో ముందుకెళ్తూ ప్రతి ఇంటి పైన జాతీయ జెండా వారి వారి పిల్లలతోని, కుటుంబ సభ్యులతోని ప్రతి ఒక్కరు కూడా వారి ఇంటిపైన జెండా ఎగిరేసి దేశభక్తికి పిలుపునిస్తున్నారు. హర్ ఘర్ తిరంగాతో పాటు తిరంగా యాత్రని కూడా మనం ఎందుకు చేసుకుంటున్నామంటే, మనకు స్వాతంత్రము ఎంతోమంది బలిదానంతోనే రావడం జరిగింది. సో వారిని గుర్తు చేసుకుంటూ ఈ జెండా స్వేచ్ఛగా ఎగురుతుందంటే వారి యొక్క కృషితోనే సాధ్యమని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకోవాలని ఈ తిరంగా యాత్రలు కూడా నిర్వహిస్తున్నాము. హర్ ఘర్ తిరంగాతో పాటు తిరంగా యాత్రలు దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా జరుపుకుంటున్నారు. దీంట్లో అన్ని సామాజిక వర్గాలు కూడా తో పాటు స్వచ్ఛందంగా కూడా అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. కులాలు, ప్రాంతాలు అన్నీ వేరైనప్పటికీ మనందరినీ కలిపే ఒకే ఒక దారం మన తిరంగా. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రతి మండల్లో, ప్రతి జిల్లాలలో తిరంగా యాత్రలు నిర్వహిస్తూ అన్ని సామాజిక సంస్థలను దాంట్లో ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం అయ్యే విధంగా జిల్లా వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా కూడా తిరంగా ర్యాలీలు జరుగుతున్నాయి. మన చీఫ్ గెస్ట్లుగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా తిరంగా యాత్రను నిర్వహిస్తున్నారు. చీఫ్ గెస్ట్గా మన ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా పాల్గొంటున్నారు. వారితో పాటు ఏదైతే మన స్వాతంత్రానికి అమరులైన వారందరి కుటుంబ సభ్యులను కలవడం, వారికి మేము ఉన్నాము అన్న భరోసా కూడా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇస్తున్నారు. దాంతోపాటు రేపు 14వ తారీఖున ట్యాంక్ బండ్ పైన నిర్వహిస్తున్న తిరంగా ర్యాలీలో కంటే ముందు మన భారతీయ జనతా పార్టీ ఎండోన్మెంట్ సెల్ ఆధ్వర్యంలో అమ్మవారి శ్రీ కనకదుర్గ అమ్మవారికి పూజలు జరిపి అందరూ కూడా నాయకులందరూ కూడా దీంట్లో రామచంద్రరావు గారితో పాటు మన కేంద్ర మంత్రులు కూడా పాల్గొని ఆ పూజలు, ప్రత్యేక పూజలు నిర్వహించి వారందరూ కూడా ర్యాలీగా ట్యాంక్ బండ్ వద్దకు వస్తున్నారు. రేపు 14వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకి తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి స్వామి వివేకానంద విగ్రహం వరకు పెద్ద ఎత్తున భారీగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. రాజ్యాంగబద్ధమైన సమానత్వానికి ప్రతీక అయిన అంబేద్కర్ గారి విగ్రహం నుంచి యువశక్తికి స్ఫూర్తిగా నిలిచిన స్వామి వివేకానంద విగ్రహం వరకు నిర్వహిస్తున్న ఈ తిరంగా ర్యాలీలో అందరూ కూడా భాగస్వామ్యం కావాలని మేము పిలుపునిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారితో పాటు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, కేంద్ర సహాయక మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు, అలాగే మన ఎంపీలు, ఎమ్మెల్యేలు, సామాజిక సంస్థలు అందరూ, ప్రముఖమైన నటులు, నటీమణులతో పాటు ఎక్స్ సర్వీస్ మెన్లతో పాటు స్పోర్ట్స్ మెన్స్, తర్వాత పద్మ అవార్డీస్ వారందరితో పాటు ప్రతి సామాజిక సంస్థల నుంచి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొంటున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మేము కూడా పిలుపునిస్తున్నాం. బీజేపీ కార్యకర్తలతో పాటు తెలంగాణ ప్రజలారా అందరూ కూడా తరలిరండి. రేపు ట్యాంక్ బండ్ పైన నిర్వహిస్తున్న ఈ తిరంగా ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం.